హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే, కానీ మాకు ఈరోజు హాలిడే, పబ్లిక్ హాలిడే ఉంది మా స్టేట్లో. ఎందుకంటే రేపు ఇక్కడ ఫుటీ ఫైనల్స్ అని ఒక మ్యాచ్ జరుగుతుంది. ఫుటీ అనేది రగ్బీ లాంటిది ఒక గేమ్ అనమాట. అది మా స్టేట్లో చాలా ఫేమస్ అండ్ ఆస్ట్రేలియాలోనే చాలా ఫేమస్. అండ్ మా స్టేట్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఆ మ్యాచ్ జరిగే ముందు రోజు మాకు పబ్లిక్ హాలిడే ఇస్తారనమాట. సో ఫ్రైడే పబ్లిక్ హాలిడే కాబట్టి మాకు ఇప్పుడు లాంగ్ వీకెండ్. టైం ఆల్మోస్ట్ 11:45 అయింది, చాలా లేట్గా లేసాము. అండ్ ఇప్పుడు నేను కాఫీ తీసుకుందామని వెళ్తున్నాను. మా ఇంటి దగ్గర ఒక డ్రైవ్ త్రూ కాఫీ షాప్ ఉంటుంది, అక్కడనే కాఫీ తీసుకుంటాం ఎక్కువ. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నా. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తినేసాను ఇంట్లో పెసరట్టు. ఇప్పుడు కాఫీ తీసుకొని యాక్చువల్లీ బయటకు వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి. అంటే నాకు ఎక్కువ నడిచే ఓపిక లేదు. సో చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకుంటూ చేసుకోవాలి ఈ వీకెండ్. సో కీప్ వాచింగ్ ద వీడియో. లంచ్ అయినాక ఊరికే అట్లా కాస్ట్కోకి వెళ్ళి కొంచెం టైం పాస్ చేసి కొన్ని అవసరమైన ఐటమ్స్ ఉండే ఇంట్లోకి, అవి తీసుకుందామని డిసైడ్ అయినాం. కానీ ఈరోజు పబ్లిక్ హాలిడే అని కాస్ట్కోలో ఫుల్ రష్ ఉండే. అసలు ఎంట్రన్స్లోనే పెద్ద లైన్ ఉంది, అండ్ లోపల కూడా నడవడానికి కూడా ప్లేస్ లేదు, అంత రష్ ఉండింది. అండ్ కాస్ట్కోలో కొత్తగా సమ్మర్ స్పెషల్ అండ్ క్రిస్మస్ స్పెషల్ ఐటమ్స్ పెట్టారు. సమ్మర్ స్పెషల్లో ఇక్కడ కొత్తిమీర చెట్టు, పుదీనా చెట్టు ఇవి కూడా పెట్టారు. నేను ఇంతకుముందు ఎప్పుడు కాస్ట్కోలో ఇవి చూడలేదు. సో ఎవరికైనా కావాలంటే ఇవి ఇప్పుడు కాస్ట్కో ఆస్ట్రేలియాలో అవైలబుల్గా ఉన్నాయి. మేము లాస్ట్ ఇయర్ కూడా చెట్లు పెట్టాం, కానీ వింటర్లో అసలు ఎంత ట్రై చేసినా బతకట్లేదు, చచ్చిపోతున్నాయి. సో ఎవ్రీ ఇయర్ మళ్ళీ కొత్తగా పెట్టాల్సి వస్తుంది. సో అంత రష్ ఉండే వరకు మేము లోపల ఏం టైం స్పెండ్ చేయలేదు. జస్ట్ అవసరమైనవి టిష్యూస్, ఆనియన్స్, ఎగ్స్ ఇవి తీసుకొని వచ్చేసాము. సో నెక్స్ట్ డే సాటర్డే ఏదైనా చిన్న ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ చూద్దామని మేము స్టార్ట్ అయ్యాము. సో ఆన్ ద వే మా ఇంటి నుంచి ఆ ప్లేస్కి ఆన్ ద వేలో టెంపుల్ ఉండింది. సో ఈ టెంపుల్కి వెళ్ళి కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత మేము ఆ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. మేము విజిట్ చేస్తున్న ప్లేస్ పేరు బలారట్. ఇది మెల్బర్న్ నుంచి ఒక 1.5 అవర్ దూరంలో ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ 1850s గోల్డ్ దొరికింది. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో గోల్డ్ దొరకటం వల్ల ఇక్కడ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయని అప్పట్లో చాలా మంది మైగ్రెంట్స్ ఈ ప్లేస్కి వచ్చి సెటిల్ అయ్యారు. అండ్ చాలా మందికి చాలా గోల్డ్ దొరికింది. వన్ ఆఫ్ ది వరల్డ్స్ రిచెస్ట్ గోల్డ్ ఫీల్డ్స్ అని కూడా అంటారు. ఈ టౌన్ మొత్తంలో చాలా ఓల్డ్ విక్టోరియన్ స్టైల్ బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వెదర్ కూడా మెల్బర్న్తో కంపేర్ చేస్తే చాలా చల్లగా ఉంది. అండ్ మేము వెళ్ళిన రోజు కూడా చాలా కోల్డ్ ఉండే. సో మేము ఇండోర్ యాక్టివిటీస్ చూస్ చేసుకున్నాం. సో మేము ఈ మ్యూజియంకి వచ్చాము. ఇది ట్రామ్వే మ్యూజియం. ట్రామ్స్ అంటే ట్రైన్స్ లాంటివి. ఇవి రోడ్ మీద వెళ్ళే ట్రైన్స్ అనుకోవచ్చు మనం. ఇవి ఎక్కువ సిటీస్లో నడుస్తాయి. అండ్ దీనికి ఒక సెపరేట్ ట్రాక్ కూడా ఉంటుంది ట్రామ్ వెళ్ళడానికి. మనకి బస్సెస్, ట్రైన్స్ ఎట్లా ఒక టైప్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ట్రామ్స్ కూడా ఇక్కడ ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీ. ఈ మ్యూజియంలో అన్ని పాత ట్రామ్స్ కలెక్షన్ ఉందన్నమాట. అంటే ట్రామ్స్ ఎట్లా ఎవాల్వ్ అయ్యాయి, స్టార్టింగ్లో దాని లోపల సీటింగ్స్ ఎట్లా ఉండేటివి, ఇప్పుడు డిఫరెంట్ లైక్ ఇయర్స్ మారే కొద్దీ, డెకేడ్స్ మారే కొద్దీ ఎట్లా ట్రామ్స్ చేంజ్ అయినాయి అని మ్యూజియంలో అన్ని టైప్స్ ఆఫ్ ట్రామ్స్ డిస్ప్లే పెట్టారు. అండ్ మనకి ట్రైన్ డ్రైవర్స్ లాగా ట్రామ్ కూడా ఒక సెపరేట్ డ్రైవర్స్ ఉంటారు. అండ్ వాళ్ళకు కూడా ఇట్లా క్యాబిన్ ఉంటుంది. అది నేను ఈ క్లిప్లో ఆ క్యాబిన్ ఎంత చిన్నగా ఉందో మీకు చూపిస్తున్నాను. చాలా చిన్న ప్లేస్, అసలు నేనైతే పట్టాను దాని లోపల. సో చిన్న స్టీరింగ్ ఉండి చిన్న సీట్ ఉంది అక్కడ ట్రామ్ డ్రైవర్ కూర్చోడానికి. ఇవి ఎక్కువ ట్రైన్స్ లాగా చాలా దూరము ఊర్లో అట్లా వెళ్ళవన్నమాట. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చిన్న డిస్టెన్సెస్ తిరుగుతాయి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ట్రామ్, ఇవి హార్సెస్, గుర్రాలు లాగే ట్రామ్స్ అనమాట పాతకాలంలో. సో ఈ ఫోటోలో ఉన్నట్టు ఈ ట్రామ్లో మనుషులు కూర్చుంటే గుర్రాలు పుల్ చేసుకుంటూ వెళ్తాయి. ఈ మ్యూజియంకి $15 ఎంట్రీ టికెట్ ఉండింది. ఈ మ్యూజియం అంతా చూసుకొని మనకు ఒక ఫ్రీ ట్రామ్ రైడ్, కొంచెం ఈ టౌన్ చుట్టూ ట్రామ్ రైడ్ ఉండింది అనమాట. సో మాకు ఆ ట్రామ్ రానికి టైం ఉండింది కాబట్టి మేము లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాము. సో మేము ఒక పార్క్లో బెంచ్ వెతుక్కొని లంచ్ ఎంజాయ్ చేసాము. సో ఇదే మేము ఎక్కి వెళ్ళే ట్రామ్ అనమాట. అంటే మాకు ఇట్లా టూరిజం లాగా చూపించే ట్రామ్. సో దీని లోపలికి వెళ్ళడానికి కూడా మాకు కొంచెం రియల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఒక కాయిన్స్ లాగా ఇచ్చారు టికెట్స్ మాకు. అండ్ లోపల ఒక టికెట్ కలెక్టర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ టౌన్లో జస్ట్ ఇట్లా డిస్ప్లే మ్యూజియం లాగా పెట్టారు, కానీ ఇంకా కూడా ఆస్ట్రేలియాలో చాలా సిటీస్లో ట్రామ్స్ అనేవి ఆపరేట్ అవుతాయి. అండ్ రెగ్యులర్ డే టు డే లైఫ్లో మేము చాలామంది ట్రామ్స్ ఎక్కుతాము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా. సో ఇక్కడ టికెట్ కలెక్టర్ వచ్చి నా దగ్గర ఉన్న కాయిన్స్ తీసుకొని నాకు టికెట్స్ ఇస్తున్నాడు అనమాట.
దీనిపైన వింటేజ్ ట్రామ్ అని రాసింది. ఎక్కడన్నా ప్లేస్ నచ్చితే అక్కడ దిగి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ ట్రామ్ నెక్స్ట్ టైం అట్లా వచ్చినప్పుడు మళ్ళీ కూడా రిటర్న్ ఎక్కొచ్చు అంట. సో అట్లా మమ్మల్ని ఒక వన్ ప్లేస్లో దింపి అక్కడ లొకేషన్స్ చూసుకొని ఫొటోస్ దిగి మళ్ళీ రిటర్న్ మనం ట్రామ్ ఎక్కొచ్చు. అండ్ సండే రోజు నేను ఇంట్లో చాకో చిప్ కుకీస్ ట్రై చేశాను. ఇవి చేయడానికి జస్ట్ 15-20 మినిట్స్ టైం పడుతుంది, బట్ చాలా యమ్మీగా ఉండే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బటర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మైదా, షుగర్. మనం వైట్ షుగర్ అండ్ బ్రౌన్ షుగర్ రెండు మిక్స్చర్ తీసుకోవచ్చు. చాకో చిప్స్, ఒక వేయింగ్ స్కేల్ ఇది కంపల్సరీ కావాలి, అండ్ ఒక బౌల్ మిక్స్ చేయడానికి, అండ్ ఒక స్పాటులా కావాలి. అది ఈ షేప్లో ఉంటే బెస్ట్. మేబీ స్పూన్తో కూడా మంచిగా వస్తుందేమో, బట్ బేకింగ్ చేసే వాళ్ళందరూ ఈ షేప్దే యూజ్ చేస్తారు. సో ఈ షేప్లో ఉన్న స్పాటులా ఉంటే బెటర్ మనకి. సో ఫస్ట్ బటర్ మెజర్ చేయాలి. అరౌండ్ 40-45 గ్రామ్స్ ఆఫ్ బటర్ కావాలి. సో అరౌండ్ 3 స్పూన్స్ ఆఫ్ బటర్ అవుతుంది. అండ్ బటర్ మనం తీసుకునేటప్పుడు చాలా గట్టిగా ఉన్నది తీసుకోవద్దు. మన దగ్గర చాలా గట్టిగా ఉన్నది ఉంటే అది కొంచెం సేపు బయట పెట్టి తీసుకోవాలి. నేను యూజ్ చేసేది స్ప్రెడబుల్ బటర్, సో డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన స్మూత్గానే ఉంటుంది. అండ్ బటర్ అన్సాల్టెడ్ బటర్, కంపల్సరీ అన్సాల్టెడ్ యూజ్ చేయాలి. అండ్ షుగర్ మొత్తం 50 గ్రామ్స్ ఆఫ్ షుగర్ మనకు కావాలి. మీ ఇంట్లో వైట్ షుగర్ అండ్ బ్రౌన్ షుగర్ ఉంటే 25 గ్రామ్స్ వైట్ షుగర్ అండ్ 25 గ్రామ్స్ బ్రౌన్ షుగర్ తీసుకోవాలి. నా దగ్గర ఓన్లీ బ్రౌన్ షుగరే ఉంది కాబట్టి నేను మొత్తం 50 గ్రామ్స్ బ్రౌన్ షుగరే తీసుకున్నా. మొత్తం వైట్ షుగర్ వేస్తే కలర్ ఇంత మంచిగా రాదు. సో కంపల్సరీ కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మిక్స్ చేసేటప్పుడు ఇట్లా రౌండ్గా మిక్స్ చేసి తర్వాత పైకి ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట మోషన్. సో కంటిన్యూస్గా రౌండ్గానే మిక్స్ చేస్తుంటే అది సరిగ్గా మిక్స్ అవ్వదంట. సో ఫస్ట్ రౌండ్గా మిక్స్ చేసి తర్వాత దానిపైన నుంచి ఇట్లా ప్రెస్ చేయాలి. మీరు ఏం బేక్ చేస్తున్నా కూడా మిక్సింగ్ ఎక్కువసేపు మనం మిక్స్ చేసినా తక్కువసేపు మిక్స్ చేసినా అటు ఇటు ప్రాబ్లం అవుతుంది. సో మిక్సింగ్ కరెక్ట్గా చేయాలి. అండ్ దీంట్లో వన్ స్పూన్, జస్ట్ 1 స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. పచ్చిపాలు యాడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. దానికన్నా ఎక్కువ అసలు యాడ్ చేసుకోకండి నేను చెప్పిన మెజర్మెంట్స్కి అయితే, ఎందుకంటే ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నాను నేను మీకు. ఎక్కువ మిల్క్ యాడ్ చేస్తే చాలా లూజ్గా అయిపోతుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు నెక్స్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్లో మైదా, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. సో మనం 70 గ్రామ్స్ ఆఫ్ మైదా తీసుకోవాలి. నా దగ్గర పైన జాలి లేకుండే, కానీ మీ దగ్గర జాలి ఉంటే జాలి పైన వేసుకొని తీసుకోండి, ఎందుకంటే అప్పుడు లంప్స్ ఎక్కువ ఉండవు. ఇక్కడ మాకు స్మూత్గానే దొరుకుతుంది. నా దగ్గర జాలి లేకుండే కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నా. 70 గ్రామ్స్ ఆఫ్ మైదా అండ్ ఒక చిన్న టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిన్న టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇవన్నీ ఒకటేసారి మిక్స్ చేయొచ్చు, కానీ నేను ఫస్ట్ మైదా యాడ్ చేసి మిక్స్ చేసినాక ఇప్పుడు బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నా. మీరు మిక్సింగ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీ ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవచ్చు. 170 డిగ్రీస్ టెంపరేచర్లో ఓవెన్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక స్మూత్ పేస్ట్ అయ్యే వరకు నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అదే మెల్లిగా స్మూత్ పేస్ట్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు మనం అడిషనల్గా మిల్క్ కానీ వాటర్ కానీ నేను చెప్పిన మెజర్మెంట్స్కి అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యాడ్ చేసినంత వరకు సరిపోతుంది. అండ్ అదే మనం మిక్స్ చేసే కొద్దీ స్మూత్గా అయిపోతుంది. అండ్ మనది అది టెక్స్చర్ కరెక్ట్గా రెడీ అవుతున్నప్పుడే దీంట్లో చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కొన్ని కావాలంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు డబుల్ చాకో చిప్ ఫ్లేవర్ కావాలంటే ఇంకొంచెం కోకో పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఇట్లా టర్న్ చేసి పైనుంచి ప్రెస్ చేయాలి. ఈ మెథడ్లో అయితే టెక్స్చర్ కూడా మనకి నీట్గా వస్తుంది. సో నా డౌ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ నా బేకింగ్ ట్రే రెడీ చేసుకుంటాను.
నార్మల్‌గా ఓవెన్స్‌లో ఒక పెద్ద బేకింగ్ ట్రే వస్తది. అది ఎట్లనో మా ఓవెన్‌లో మిస్ అయింది. సో, నా దగ్గర జస్ట్ ఈ గ్రిల్ ఉండే. సో, ఈ గ్రిల్ పైన బేకింగ్ షీట్ ఏసాను. మీ దగ్గర బేకింగ్ ట్రే ఉంటే ఆ ట్రే పెట్టి ఆ ట్రే పైన బేకింగ్ షీట్ ఎయండి. నేను ఈ గ్రిల్ పైన డైరెక్ట్‌గా బేక్ చేయటం వల్ల నా కుకీస్ కొంచెము ఆ గ్రిల్స్ మధ్యలో ఇరికి షేప్ అవుట్ అయినాయి. టేస్ట్ అయితే మంచిగొచ్చింది కానీ షేప్ అయితే అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. సో, మీ దగ్గర ట్రే ఉంటే ఆ ట్రే పైన బేకింగ్ షీట్ ఏసి ఇప్పుడు నేను చూపిస్తున్న సైజులో బాల్స్ చేయండి. ఇవి ఆల్మోస్ట్ మనం గులాబ్ జామున్‌కి చేసుకుంటాం కదా! ఆ సైజ్ బాల్స్ చేస్తున్నా. అండ్ నేను చూపించిన క్వాంటిటీస్‌తో ఒక 15-17 కుకీస్ అవుతాయి. ఇంకా చిన్న బాల్స్ చేసుకుంటే మేబీ ఒక 20 కుకీస్ అవుతాయేమో. ఈ బాల్స్ అన్నీ చేసుకున్నాక నేను ఉన్న చాకో చిప్స్ అన్నిటిని దీని పైన ఒక 1 ఆర్ 2 కూడా యాడ్ చేస్తున్నాను. పైన ఇట్లా చూడడానికి బావుంటది అండ్ ఆల్సో ఎక్స్‌ట్రా చాక్లేటీగా ఉంటదని దాని పైన ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇవి ఓవెన్‌లో పెట్టడానికి రెడీగుంది. అండ్ ఓవెన్ ఆల్రెడీ ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ అయినాక జస్ట్ ఓవెన్ ఓపెన్ చేసి వీటన్నిటిని ఓవెన్‌లో పెట్టుకోవాలి. అండ్ ఓవెన్‌లో పెట్టుకున్నాక అరౌండ్ 10 మినిట్స్ బేకింగ్ టైం పడుతుంది ఇది అవ్వడానికి. కానీ ఇవి కుకీస్ కాబట్టి చాలా తొందరగా బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో, ఓవెన్‌లో పెట్టినాక కంపల్సరీ ఒక 5 మినిట్స్‌కి చెక్ చేసుకోవాలి. అండ్ ఆ 5 మినిట్స్ కంప్లీట్ అయినాక మనం దగ్గరుండి నెక్స్ట్ 5 మినిట్స్ చూసుకుంటా ఉంటాం చాలా బెటర్. ఎట్లా అయితున్నాయి, బర్న్ అయితున్నాయా లేదా అని. నాకైతే 10 మినిట్స్‌లో పర్ఫెక్ట్‌గా బేక్ అయినాయి కుకీస్. సో, మీరు ఓవెన్ టెంపరేచర్ 170 డిగ్రీస్ ఫ్యాన్ బేక్ ఆర్ బేక్ మోడ్‌లో పెట్టుకోవాలి. అండ్ టైమర్ నేను ఫోన్‌లో పెట్టుకున్నా. సో, ఇది మధ్యలో ఓపెన్ చేసి చూసినప్పుడు ఇట్లుండే 5 మినిట్స్ తర్వాత. అండ్ ఇది ఫుల్‌గా బేక్ అయినాక సో, మీకు ముందే చెప్పినట్టు నా గ్రిల్ షేప్ వల్ల కుకీస్ ఆ గ్రిల్స్ మధ్యలో ఇరికిపోయినాయి. సో, మీకు బేకింగ్ ట్రే ఉంటే చాలా నీట్‌గా రౌండ్ షేప్ వస్తుంది. మీరు కూడా ఇవి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లొచ్చినాయో. Thanks for watching the video till the end. If you like my video, please like, share and subscribe to my channel. Thank you. Bye.